హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను చాలా స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళాను. ఇది పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే కాదు, మన స్టీల్ ప్లాంట్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్. చూడడానికి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అన్న వైబ్ అయితే వచ్చింది మనకి. నేను నా ఫ్యామిలీతో దర్శనానికి వెళ్ళాను. మీకు కూడా స్వామివారి రథయాత్ర మరియు టెంపుల్ మొత్తం చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అలానే జగన్నాథ స్వామి గురించి, రథయాత్ర గురించి నాకు తెలిసిన సమాచారం అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్రాదేవి ముగ్గురు మూర్తులు రథయాత్రలో ఎక్కడికి వెళ్తారు అనే డౌట్ నాలానే మీకు కూడా ఉండుండొచ్చు. సో నాకు తెలిసిన సమాచారం అయితే మీకు కొంచెం చెప్తాను. వీడియో ఫుల్ వరకు చూసేయండి. రథయాత్రలో స్వామి ఎక్కడికి వెళ్తారు? ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ముగ్గురు మూర్తులు అంటే జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి ముగ్గురు మూర్తులు కూడా రథం ఎక్కి గుండీచా ఆలయానికి అయితే చేరుకుంటారు. అసలు గుండీచా అంటే ఎవరు, గుండీచా స్వామికి ఏమవుతుంది అనే విషయం కూడా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి. మొత్తం సమాచారం అయితే చెప్తాను. గుండీచాదేవి అంటే జగన్నాథ స్వామికి, బలభద్రుడికి, సుభద్రాదేవి ముగ్గురికి అక్క అని చెప్పి ఒకరు నమ్ముతారు. పూరిలోని ప్రధాన జగన్నాథ స్వామి ఆలయానికి కూడా 2 కిలోమీటర్ల దూరంలో గుండీచాదేవి ఆలయం అయితే ఉంటుంది. కోలాటం అయితే చాలా బాగా వేస్తున్నారు కదా. టెంపుల్కి వెళ్ళగానే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. సమాచారంలోకి వచ్చేస్తే అసలు ఎందుకు వెళ్తారు, రథయాత్రలో గుండీచాదేవి ఆలయానికి ఎందుకు వెళ్తారు అనేది తెలుసుకోవాలంటే, పురాణాల కథ ప్రకారం గుండీచాదేవి స్వామికి చాలా ఇష్టం. స్వామి ప్రతి సంవత్సరం 9 రోజులు అక్క ఇంటికి అయితే వెళ్ళి ఉంటారు. సో భక్తుల కోసం ప్రధాన ఆలయంలో అందరికీ దర్శనం దొరకదు, కానీ గుండీచా ఆలయంలో అందరికీ ఉచితంగా దర్శనం ఇస్తారు. అందుకే స్వామి గుండీచాదేవి ఆలయానికి అయితే వెళ్ళి ఉంటారు అని భక్తులు కూడా నమ్ముతారు. స్టీల్ ప్లాంట్లో ఈ టెంపుల్కి జగన్నాథ స్వామి రథయాత్ర ఫస్ట్ రోజు వెళ్ళిన వారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అలానే మరెన్నో వీడియోస్ కోసం మన జాయ్ఫుల్ జేపీఆర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. రథయాత్ర గురించి, గుండీచా దేవి గురించి ఆల్రెడీ చెప్పేశాను. సో ఇంకా డీటెయిల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, గుండీచాదేవి అంటే జగన్నాథ స్వామికి అక్క, అంటే జగన్నాథ స్వామికి, బలభద్రుడికి, సుభద్రాదేవికి అక్క. స్వామివారు ఆషాఢ మాసంలో వచ్చే 9 రోజులు అక్క ఇంటికి వెళ్ళి ఉంటారు. ఈ 9 రోజులు ఏం జరుగుతుంది అంటే, డే 1 అంటే మొదటి రోజు రథంలో గుండీచాదేవి టెంపుల్కి అయితే వెళ్తారు. అదే స్వామివారి అక్క దగ్గరికి అయితే వెళ్తారు. దాన్నే రథయాత్ర అని కూడా అంటారు. డే 2 to 8 అంటే 2వ రోజు నుంచి 8వ రోజు వరకు స్వామివారు అక్కడే అక్క అయిన గుండీచాదేవి ఆలయంలోనే ఉంటారు. భక్తులందరికీ దర్శనం అయితే ఇస్తారు. డే 9 అంటే 9వ రోజు మళ్ళీ రథంలో మెయిన్ టెంపుల్కి తిరిగి వస్తారు. దీన్నే బరుడయాత్ర అని కూడా అంటారు. డే 9 మళ్ళీ రథంలో స్వామివారు టెంపుల్కి అయితే తిరిగి వస్తారు. దీన్నే బహుదయాత్ర అని కూడా అంటారు. అందుకే 9 రోజులు మెయిన్ టెంపుల్ అయితే క్లోజ్లోనే ఉంటుంది. ఇప్పటివరకు చెప్పినట్టుగా స్వామివారి క్లోజ్లో ఉన్న టెంపుల్ అయితే నేను చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే కోలాటం కూడా చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, స్వామివారి టెంపుల్ క్లోజ్లో ఉంది. స్వామివారు అయితే గుండీచాదేవి ఆలయానికి అయితే రథయాత్రలో చేరుకున్నారు. సో గుండీచాదేవి ఆలయం దగ్గర ఉన్న భక్తుల రద్దీ అయితే చూడండి. మళ్ళీ స్వామివారు 9 రోజుల తర్వాత తిరిగి ఆలయానికి అయితే వస్తారు. ఈ 9 రోజులు గుండీచాదేవి ఆలయంలోనే భక్తులకి దర్శనం అయితే ఇస్తారు. చూసారు కదా భక్తుల రద్దీ అయితే ఎలా ఉందో. జగన్నాథ స్వామి దర్శనం చేసుకోవడం ఒక భాగ్యంగా భావిద్దాము. అలానే ఆ జగన్నాథ స్వామి మనందరికీ మంచి చేయాలని మరియు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనం కోరుకుందాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు జై జగన్నాథ అని కామెంట్ అయితే చేసేయండి. టెంపుల్కి వెళ్ళిన వెంటనే ఆ వ్యూ మొత్తం చూసి నిజంగా పూరిలో రథయాత్ర చూసినంత ఆనందంగా అయితే అనిపించింది. స్వామివారి ఊరేగింపు నాతో పాటు మీ అందరూ కూడా చూడాలని నా దగ్గర ఉన్న వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అలానే మేము వెళ్ళిన జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర ఉన్న ప్రోగ్రామ్ చాట్ అయితే వీడియో తీశాను, ఒకరికైనా హెల్ప్ అవుతుంది కదా అని. దీనిలో గుండీచా యాత్ర ముందు నుంచి బహుడ యాత్ర వరకు జరిగే ప్రతి కార్యక్రమం టైమింగ్స్తో పాటు ఉంది. ఎవరికైనా యూజ్ అయితే చూసేయండి.
సో చూసారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ అయితే ఎంత రద్దీగా ఉందో. సో స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనం అయితే వీడియో తీయడానికి అసలు పాసిబుల్ అవ్వలేదు. జనం అయితే చాలా ఎక్కువగా వచ్చేసారు. సో వీడియో అంతా చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై జగన్నాథ స్వామి అని అయితే కామెంట్ చేసేయండి. అలానే మన జాయ్ఫుల్ జేపీఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ. జై జగన్నాథ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.